వెల్కమ్ టు బిగ్ టీవీ. దర్శనం మొగలయ్య ఈ మాట చెప్తే అందరూ ఆశ్చర్యంగా చూడొచ్చు. కానీ కిన్నెర మొగలయ్య అంటే ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం యావత్ దేశమే కాదు, ప్రపంచం మొత్తం కిన్నెర మొగలయ్య కోసం తెలుసు. మనతో పద్మశ్రీ కిన్నెర మొగలయ్య ఉన్నారు. మొగలయ్య గారు నమస్తే. నమస్కారం. సంతోషంగా ఉన్నారు? సంతోషం. ఎందుకంటే సీఎం చేతుల మీదుగా స్థలం అందుకున్నారు. ఎలా ఉంది ఆ సంతోషం? చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులైతుంది జాగా రాక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాత్రి జాగా ఇచ్చినందుకు చాలా మంచిగా ఉంది. ఒకటి, పోయిన టీఆర్ఎస్ గవర్నమెంటు మనకు ఆర్థికంగా ఇంత సాయం చేసి, పైసలు సాయం చేసి మనకు 600 గజాల చోటు కేటాయించండి. అప్పుడు కేటాయిస్తే చోటు రాకుండే, పైసలు వచ్చినాక అప్పుడు కేసీఆర్ సార్ చేసిపోయిన పుణ్యం అది చేసినాక అట్లే ఉండే. ఇన్ని రోజులు రాలేదు అనుకోని నేను తిరుగుతూనే ఉండే అక్కడిక్కడ. కలెక్టర్ ఆఫీసులో పోటీ అక్కడ ఇక్కడ తిరుగుతుంటే ఆ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అచ్చంపేట ఎమ్మెల్యే ఉమిష్కృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే, ఆ అచ్చంపేట సార్ దగ్గరికి పోతే నేను అచ్చంపేట చందు వెల్లేకర్ అని ఉన్నాడు. ఆ వెల్లేకరు నేను ఇద్దరం పోయినాం. పోతే మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకుపోతా చేపిస్తా మొగలయ్య అని ఆయన సార్ అన్నాడు. మా ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ అన్నాడు. ఆయన మంచిగా బట్టలు తెచ్చిండు, ఇంటికి పోయినందుకు నాకు బట్టలు తెచ్చి సన్మానం చేసిండు. పెద్ద మనిషి అని పండ్లు తెచ్చిండు. చాలా పెద్ద మనిషివి నువ్వు, నిన్ను గౌరవించుకోవాలి నీకు పద్మశ్రీ వచ్చినందుకు అని చాలా. అలా మా ఎమ్మెల్యే సారు భార్య ఆయన ఇద్దరు కూడా నాకు బట్టలు పెట్టి మంచి సంతోషం పెట్టి నాకు ఆర్థికంగా కూడా కొంచెం సాయం చేసిండ్రు. నీ ఆరోగ్యం మంచిగా చూపించుకో, పెద్ద మంచివి నువ్వు అని నాకు చాలా మంచిగా చేసి నాకు బట్టలు కట్టించి పొద్దున్నే రండి అంటే నేను ఆ చంద్రసారి కారు తీసుకొని పోతే ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాము. ఇక నిన్న పోతే ముఖ్యమంత్రి దగ్గర ఆ సార్ వచ్చిండు. 5 గంటలకు టైం ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. చల్లగుండని ఆయన దయగా ఇన్ని దినాలు అయింది. అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చిన చోటు రాక చాలా రోజులే కదా, ఇది వస్తుందో రాదో అనుకున్నా. కానీ మంచిగా చేసిండు సాయం నాకు రేవంత్ రెడ్డి సారు. చల్లగుండని సంతోషం. టీఆర్ఎస్ సార్ ఉన్నప్పుడు చేసిన భూమి అది 2 సార్లు కాదు, ఒకటేసారి. కానీ అదే భూమి కానీ నాకు పేరు మీద పట్ట రాలే. ఎంతకాలం తిరిగారు మొగలయ్య? పట్ట రాక ఒక సంవత్సరం అయింది. సంవత్సరం దాటింది అంతే. ఏమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు, ఎలా అనిపిస్తుంది? ఏమన్నారు? ఇంతవరకు ఆయన ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ రాకముందు కూడా ఓసారి 2 సార్లు పోయి వచ్చిన. నా కొడుకుకు పిడుసు వస్తుంది, వాయు వస్తుంది, ఇట్లా సంగతి సారు ఇట్లా అని అంటే అప్పుడు ఆ మేడానికి చెప్పిండు. ఎవరికి? ఆ గుళ్ళ శాఖ మంత్రి ఉంది కదా మేడం, కొండ సురేఖ మేడానికి కూడా చెప్పిండు, ఏమన్నా మంచిగా చూపించండి, ఈయనకి చేయండి అని. అంటే దానికి కూడా మాట్లాడిన డిప్టీ సీఎం మన బట్టి విక్రమార్కు ఆఫీస్లో ప్రగతి భవన్లో ఒక మేడం ఉంటుంది, కలెక్టర్ అమ్మ చెప్పింది, నువ్వు నాగరికానికి పో, నీ పిల్లానికి పట్ట కాగితం అది ఆధార సదర సర్టిఫికెట్ తీస్తారు, తీసినాక మాట్లాడదాం అన్నాడు. పిల్లాడు పనికోడు, ఏం పోడు, ఆ గోళీలు వాడుకుంటాడు, ఇంట్లో ఉంటాడు, ఇంకా పరిస్థితి బాగాలేదు, చాలా ఘోరంగా ఉన్నాడు. ఆ పిల్లానికి సదర సర్టిఫికెట్ కూడా తెప్పించి చేపించిన, మంచిగా అయింది. ఇక నేను చూసిన, మాట్లాడినాక నిన్న పోయి మాట్లాడితే ఇంకా 5 గంటల టైం ఇచ్చి కలెక్టర్ వచ్చిండు, ఈ రంగారెడ్డి కలెక్టరు, ఎంఆర్ఓలు వచ్చిండ్రు, ఐతనగరు ఎంఆర్ఓ, గిరిదావరి, ఎవరెవరో ఇక అంతా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు మండలంకి వెళ్ళి అందరూ వచ్చి, మేడం కూడా వచ్చింది, ఎంఆర్ఓ మేడం, అందరూ వచ్చారు. వచ్చి ఇక వాళ్ళంతా వచ్చి పెద్దోళ్ళు అందరూ వచ్చి వాళ్ళ చేతుల మీద నాకు పట్ట కాగితం 5-6 గంటలకు ఏమో ఇచ్చేసి మన సారు రేవంత్ రెడ్డి పట్ట కాగితం ఇచ్చి ఇంక ఇల్లు కట్టుకోమని చెప్పాడు. ముఖ్యమంత్రి రేవంత్ ఏం మాట్లాడారు మీతో? ఆయన ఉండి, మా ఎమ్మెల్యే ఉండి, సార్ మీద జరసేపు పాట పాడితే బాగుంటుంది అంటే పాడిండిలే, ఇంతవరకు పాడిండు, మళ్ళీ ఏం కష్టపెడదాం, పెద్ద మనిషిని ఏం కష్టపెడదాం అన్నాడు. అంతే, పాడలే. కానీ ఇంకా నాకు ఇచ్చేసిండు. ఇచ్చి ఇలా పేపర్లో కూడా వచ్చింది, చూసిన, చాలా సంతోషం. చల్లగా బతకని మంచిగా మాట్లాడాడు.
మంచిగా చేసిండు. ఎన్ని గజాలు ఇచ్చారు? 600 గజాలు. 600 గజాలు. ఎక్కడ? హైత్ నగర్. అయితనారు వెళ్ళిపోయినారు. పోనీ అక్కడ పాడడానికి అవ్వలేదు, మా కోసం పాడతారా? బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం పాడతారా ఆ పాట? పాడతా సార్ పాటనా? శబాస్ పుట్టిండొక్క పూలి పిల్ల పాలమూరి జిల్లాలోన పుట్టిండొక్క పూలి పిల్ల పాలమూరి జిల్లాలోన కందనూలి తాలూకాల అచ్చంపేట దగ్గర అచ్చంపేట తాలూకాల కందనూలు తాలూకా పాలమూరి జిల్లాలోన అచ్చంపేట తాలూకాల పట్టియాలగూడంగానే పుట్టిండొక్క పూలి పిల్ల నల్లమల్ల అడవిలోన అచ్చంపేట తాలూకాల పుట్టిండొక్క పూలి పిల్ల నల్లమల్ల అడవిలోన కొండరెడ్డి పల్లె కాడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుక్కలాకు సూర్యుడమ్మ చుక్కలాకు సూర్యుడమ్మ లెక్కలాకు దూర తండ్రి అయ్యా అన్న మాట తప్పడు తండ్రి అడుగు ఎంకి తీయడు తన్ని నల్లమల్ల అడివి బిడ్డ మాట అంటే తప్పడు చూడు ఏది ఏమైనా సరే ముందు అడుగు పెడతానన్నాడు ముఖ్యమంత్రి అయినాడు పేదవాళ్ళ కొరకే నేను ముందుకొచ్చినన్నానంట పుట్టిండొక్క పూలి పిల్ల పాలమూరి జిల్లాలోన ఏడుగురన్నదమ్మల్లానన్నాడు జాలగూడంగానే సుక్కలాగు సూర్యుడు తండ్రి ఒక్క పూలి పుట్టిందయ్య కొండారెడ్డి పల్లె కాడ కొండరెడ్డి పల్లె కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల కొండరెడ్డి పల్లెలోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పూలి గాండ్ర లేక గాండ్ర కొట్టి మాట్లాడుతూ గద్దాయించి మాట్లాడతాడు గర్ణమైతే ఉంటే తండ్రి మాట తప్పేటోడు కాడు లొంగెటోడు గాడు తల్లి సుక్కలాగు సూర్యుడు తండ్రి లెక్కలాగు దూరాసుడు ఇది ఈ